దేవుడు గొప్పతనాన్ని మర్చిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, మనం మన స్థితిని మర్చిపోతున్నాం, మన స్థానాన్ని మర్చిపోతున్నాం. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన్ని మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ యొక్క కరోనా టైంలో 1.5 year నుంచి మనకు చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ కోసం, వ్యాధి నిరోధక శక్తి మీలో ఉండాలి అంటే, ప్రతి ఒక్క దాన్ని మీరు తట్టుకోవాలంటే ఈ యొక్క ఆహారాన్ని తీసుకోండి, ఈ విధంగా ఉండండి, ఇలా ఉండండి అని ప్రతి ఒక్క డాక్టర్ సజెస్ట్ చేయడము. అందరం కూడా చాలా మంది మనం ఈ కార్యక్రమం చూస్తున్న వారం కూడా అవన్నీ మనం పాటించాం. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని కాపాడుకోవడం కోసం, ఆ కనబడని వైరస్ ని మన దగ్గరికి రానికుండా ఉండడం కోసం మనం ఎంతగానో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ మన యొక్క ఆత్మ, మనలో దేవుడు పెట్టిన ఆత్మను మనం పోషించాలంటే ఈ లోకానుసారమైన ఆహారంతో సరిపోతుందా? ఈ లోకానుసారమైన స్నేహంతో, ఈ లోకానుసారంగా ఉంటే సరిపోతుందా? అది ఎప్పుడో వస్తుందో తెలుసా? నువ్వు నేను ఆ యొక్క ఆత్మను పోషించాలంటే ఏ ఒక్క ఆహారం కాదండి, ఆయన జీవం కలిగిన మాటలు, ఆయనతో సహవాసం చేయడం ద్వారానే మనం ఆయన శక్తిని మర్చిపోకుండా ఉంటాం. మనము సెకండ్ వేవ్ లో చాలా మందికి కరోనా వచ్చినప్పుడు డాక్టర్స్ ఈ విధంగా చెప్పారు, సజెస్ట్ చేశారు, మీరు ఎప్పుడు పల్స్ రేట్ ని చెక్ చేసుకుంటా ఉండండి, మీ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ ని చెక్ చేసుకుంటా ఉండండి అని చెప్పారు కదండి. మనము కూడా మన ఆత్మీయ స్థితిలో మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలండి. ఈ భూమి మీద ఉన్న ప్రతిరోజు కూడా నేను ఏ విధంగా, నేను లోకానుసారమైన వాటిని నా హృదయం సంతోషిస్తుందా, లేకపోతే దేవుని గురించిన విషయాల్లో నా హృదయం సంతోషిస్తుందా? నువ్వు నేను ఇంట్లో కూర్చున్నప్పుడు టీవీ ఆన్ చేస్తాం, టీవీ ఆన్ చేసినప్పుడు వ్యర్థమైన వాటిని చూసి, లేకపోతే ఫోన్లో యూట్యూబ్లో వ్యర్థమైన వాటిని చూసి మన హృదయం సంతోషిస్తుంది అంటే అది ఆక్సిజన్ లెవెల్స్ మన శరీరానుసారంగా చూస్తే అది డేంజరస్ కేసు. కానీ ఆత్మీయ అనుసారంగా నువ్వు నేను చాలా డేంజర్ కేసులో ఉన్నట్టు. ఇంకా మనము ఎలా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి వెంటనే. మన హృదయము వాక్యాన్ని బట్టి, ప్రార్థనతో మనము సంతోషించాల్సిన మన హృదయము వ్యర్థమైన వాటిని చూసినప్పుడు, ఏదో ఒక ప్రోగ్రామ్ ని చూసినప్పుడు మనలో ఎంతో సంతోషం కలుగుతుందంటే వీఆర్ ఇన్ డేంజరస్ ప్లేస్. మన యొక్క ఆత్మీయ స్థితిలో ఎంతో పతన స్థితిలో ఉన్నాం. అప్పుడు ఒక ఐసీయూకి, ఒక హాస్పిటల్కి కాదండి నువ్వు నేను పరిగెత్తాల్సింది, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా, నేను నీ యొక్క వాక్యాన్ని వినప్పుడు నేను సంతోషించలేకపోతున్నాను, ప్రార్థన చేస్తున్నప్పుడు నేను సంతోషించలేకపోతున్నాను. ఏదో ఈ యొక్క లోకానుసారమైన ఒక టీవీ ప్రోగ్రామ్ ని చూసి, అశాశ్వతమైన దానిని చూసి నేను సంతోషిస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు, మరలా నీ వైపు తిరుగుతున్నానని మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలండి. అది టూ డేంజరస్ కేస్ అనమాట. ఎలా అయితే అయ్యో నీకు ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయా, నువ్వు వెంటనే ఏమంటారు హాస్పిటల్లో బెడ్ని రిజర్వ్ చేసుకోవాలి, ఒక హాస్పిటల్కి వెళ్ళిపో, వెంటనే అంబులెన్స్ బుక్ చేసుకొని వెళ్ళిపో అని ఎలా అయితే సెకండ్ వేవ్లో చెప్పారో, ఇప్పుడు దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నారు. ఏంటో తెలుసా? నువ్వు లోకానుసారమైన విషయాల నుంచి సంతోషిస్తే వెంటనే దేవుడి దగ్గరికి పరిగెత్తు, దేవుడి దగ్గరికి పరిగెత్తి ఇంకా 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 ఆ పతన స్థితిలోనే ఉండి ఇంకా ఎన్నో ఆ యొక్క కష్టాల్లో, బాధల్లో కూరుకుపోక ముందే నువ్వు ఆ యొక్క స్థితి నుంచి బయటికి రావాలంటే ఆయన వైపు తిరుగు. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్న ప్రాంతంలోనే ప్రార్థన చేయి మోకరించి. ప్రభా, నా హృదయం ఈ బట్టి సంతోషిస్తుందయ్యా, వ్యర్థమైపోతుందయ్యా, నా హృదయం సాతాను కూడా దోచుకున్నాడు ప్రభా, నీ యొక్క ఆత్మతో నింపు ప్రభా అని ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేస్తారు. లేకపోతే మనం ఈ లోకంలో ఎంతగా సాతానుడు మనల్ని శోధిస్తాడు అంటే, ఏదో చిన్నదాన్ని మనకు ఒక పెద్ద సమస్యగా చూపించి నిన్ను నన్ను ఆత్మహత్య చేసుకోవాలి అన్న తలంపులోనికి తీసుకొచ్చేస్తాడండి. వాడు కుట్ర పన్నుతాడు మన మీద. కాబట్టి నువ్వు నేను, మన క్రైస్తవులు, మనం ఒక ప్రత్యేకించబడిన వారము, మన గొప్ప దేవుణ్ణి తెలుసుకున్న వారము, గొప్ప దేవుడు మనల్ని ఏర్పరచుకున్న వారమని మనం దేవుడితో ప్రతి దినము చెక్ చేసుకునే సమయం మనకు కావాలి. మన హృదయము దేనిని గురించి సంతోషిస్తుందండి? ఈ లోకం వైపు చూసినప్పుడు లోక ఆశల గురించి మన హృదయం ఎంతగానో సంతోషిస్తుందా, లేకపోతే దేవుని విషయాలందు సంతోషిస్తుందా? మనం ప్రతి నిమిషము ప్రతిరోజు చెక్ చేసుకోవాలండి. అందుకే 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనములో, లోకము దాని ఆశయు గతించిపోవును, లోకము దాని ఆశ గతించిపోతాయండి. ఆ గతించిపోయే వాటి మీద మన యొక్క హృదయం ఉందా అని నువ్వు నేను ప్రతి నిమిషము ప్రతి
ప్రతిరోజు దేవునితో మన యొక్క సహవాసం ఏ విధంగా ఉందో చెక్ చేసుకుంటా ఉంటే మన ఆత్మీయ స్థితిలో మనం యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోని స్థితిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తారు.